మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. భరణం కావాలంటూ నిన్న మొన్నటి వరకు కోర్టులో భర్త విజయ్ పైన కేసు వేసిన భార్య సంగీత ఇప్పుడు భర్త కావాలంటోందా? తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత, నటుడు విజయ్ భార్య తన మనసును మార్చుకున్నారు. భర్త విజయ్ పైన తను వేసిన విడాకులు కేసులో ఆమె విత్డ్రా చేసుకున్నారు ఆ కేసుని. దీంతో ఆమె మనసు మారిందా, సంగీత మనసు మారిందా అనే చర్చకు తెరలేచింది. ఇది ఒక ఊహించని పరిణామంగా తమిళనాడులో కనిపిస్తోంది. సంగీతకి విజయ్కి 1999 ఆగస్టులో పెళ్ళైంది. అయితే 2024లో సంగీత తన భర్త విజయ్ పైన చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త విజయ్ మరొక నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఫలితంగా తను మానసిక ఆందోళనని ఎదుర్కొన్నానని, శారీరక హింసకు కూడా గురయ్యానని తన పలు ఆరోపణలు చేస్తూ సంగీత, విజయ్ సతీమణి సంగీత కోర్టును ఆశ్రయించారు. తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కోరారు. ఎప్పుడైతే విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారో, విజయ్ రాజకీయ పార్టీలో చురుకుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారో, అప్పుడే సంగీత కోర్టుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. కోర్టుకు వెళ్లి భర్త పైన సంగీత పిటిషన్ వేయడం, తనకు విడాకులు కావాలని కోరడం, చెంగల్పట్టు కోర్టులో విడాకులు కావాలని కోరడంతో ఒక్కసారిగా సంగీత కూడా వార్తల్లో నిలిచారు. అయితే తన భర్త మరో హీరోయిన్ తో, అంటే ముఖ్యంగా ఈ చర్చ తమిళ రాజకీయాల్లో ఓపెన్ గానే జరుగుతోంది. తాజాగా నిన్న తమిళనాడు మాజీ మంత్రి, అట్లాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ అంశం పైన కొంత కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి జైలు కూడా వెళ్లారు. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. సో సంగీత చేసిన ప్రధానమైన ఆరోపణ కూడా నటి త్రిష పైనే అనే చర్చ జరుగుతోంది. నటి త్రిషకి విజయ్కి మధ్య ఏదో సంబంధం ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. నటి త్రిష కూడా విజయ్కి అత్యంత సన్నిహితంగానే కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత తిరుపతికి వచ్చిన నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళి అతనికి విష్ చేయడము, విజయ్తో కలిసి ఉండడము, విజయ్తో కలిసి మాట్లాడము, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాట్లాడడం, ఈ సందర్భాలు, ఈ పరిణామాలు కనిపించాయి. విజయ్ నామినేషన్ వేసిన రోజు కూడా నటి త్రిష తిరుపతికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం, ఈ పరిణామాలన్నీ కలిపి విజయ్కి త్రిషకి మధ్య ఏదో సంబంధం ఉందనే చర్చకి తెరలేపై చాలా మంది వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం అన్నారు. వాళ్ళిద్దరిని జయలలితతో, త్రిషని జయలలితతో పోల్చారు. రకరకాల చర్చ జరిగిన పరిణామాల నేపథ్యంలో సంగీత పూర్తిగా, ఈ మొత్తం చర్చలో సంగీత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సంగీత ఎక్కడ కనిపించలేదు. ఆమె ఎప్పుడైతే కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేశారో సంగీతకి ప్రాధాన్యత తగ్గిపోయింది వార్తల్లో. సంగీత చర్చ ఆగిపోయింది పూర్తిగా. నిజానికి సంగీత ఎప్పుడు విడాకులు కేసు వేసింది? విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కోర్టుకు వెళ్లారు. అంతేకాదు త్రిషకి విజయ్కి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ ఒక బీజేపీ నాయకుడు తీవ్రమైన ఆరోపణ చేసిన తరువాత సంగీత కోర్టుకు వెళ్లారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సంగీత ఇప్పుడు వెనక్కి తగ్గడం, సంగీత కుమారుడు అంటే విజయ్ సంగీత కొడుకు, ఈ మధ్యనే అతని పేరు జాన్సన్ జోసెఫ్, అతని హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈ సమయంలో తన తండ్రి గురించి అడిగినప్పుడు జాన్సన్ జోసెఫ్ తండ్రికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, మా తండ్రి చాలా తెలివైన వాడు, చాలా మంచివాడు, రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడని వ్యాఖ్యలు చేయడం. గతంలో సంగీత విడాకులు పిటిషన్ వేసిన సమయంలో ఇదే జోసెఫ్ జాన్సన్ తండ్రిని అన్ఫాలో చేయడం సోషల్ మీడియాలో, ఇదంతా జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు తండ్రి గురించి పాజిటివ్ గా మాట్లాడడం, సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకోవడం. చెంగల్పట్టు కోర్టులో ఇవాళ సంగీత తరఫున లాయర్ చాలా క్లియర్ గా, నా క్లయింట్ ఎవరైతే సంగీత ఉన్నారో, ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ పైన తను ఏదైతే విడాకులు పిటిషన్ ని ఫైల్ చేశారో ఆ పిటిషన్ ని వెనక్కి తీసుకుంటున్నానని తన సంగీత లాయర్ కోర్టులో, చెంగల్పట్టు కోర్టులో తెలపడంతో ఇవాటితో విజయ్ విడాకులు పిటిషన్ వివాదం ముగిసిపోయిందని చెప్పాలి. అయితే ఇక్కడ కొత్త ప్రశ్న ఏంటంటే, సంగీత విడాకులు పిటిషన్ పైన వెనక్కి తగ్గిన సంగీత మళ్ళీ తిరిగి తన భర్త విజయ్తో కలవబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. విజయ్ కూడా తన భార్య పట్ల మొత్తం ఇన్ని రాజకీయ విమర్శలు జరిగినా, ఇంత రాజకీయంగా రాద్ధాంతం చేసిన, విజయ్ కుటుంబం పైన ఆరోపణలు చేసిన, విజయ్ భార్యని వదిలేశాడని, విజయ్ పైన ప్రత్యర్థులు ఎటువంటి కామెంట్ చేసినా ఒక్కరోజు కూడా విజయ్ తన భార్య పట్ల కానీ, తన పిల్లల పట్ల కానీ, ఇతరులు చేసిన కామెంట్స్ కి సమాధానం చెప్పలేదు, అనుచితంగా కూడా మాట్లాడలేదు.
ఎట్ ది సేమ్ టైం విజయ్ని మనం గమనించవచ్చు, త్రిషకి విజయ్కి మధ్య సంబంధం ఉందని, వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకోబోతున్నారని, వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఎవరైతే బహిరంగంగా ఆరోపణలు చేశారో, చేసినప్పటికీ కూడా విజయ్ ఎక్కడ అక్కడ నోరు జారలేదు, తప్పుగా మాట్లాడలేదు. విజయ్కి సంగీతకి విజయ్కి సంగీత పైన ప్రేమ ఉందనే చర్చ కూడా తమిళ సినీ వర్గాల్లో కనిపిస్తుంది. సంగీత అంటే విజయ్కి చాలా ఇష్టం అని చెప్తారు. ఎందుకంటే 1999లో వీళ్ళ పెళ్లి జరిగిన తీరు కూడా కొంత ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి సంగీత లండన్ లో ఉంటారు, ఆమె కుటుంబ సభ్యులంతా లండన్ లో సెటిల్ అయిన తమిళ కుటుంబం. తమిళ అంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. సంగీత శ్రీలంకన్ తమిళియన్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ లండన్ లో వ్యాపారం చేస్తారు, అక్కడే ఉంటారు. హిందూ ఫ్యామిలీ. అయితే సంగీత విజయ్ కి ఫ్యాన్ గా మారారు. విజయ్ ని చూసేందుకు నేరుగా ఆమె లండన్ నుంచి, ఆ పెళ్లికి ముందు జరిగిన సంఘటన ఇదంతా, లండన్ నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చి విజయ్ ని ఒక షూటింగ్ స్పాట్ లో కలిశారు. విజయ్ కి తన అభిమానాన్ని వెలిబుచ్చే సమయంలో ఆమె నచ్చి, సంగీత విజయ్కి నచ్చి నేరుగా విజయ్ ఆమె ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ళ విజయ్ తల్లిదండ్రులు వెళ్ళి లండన్ కి వెళ్ళి సంగీత తల్లిదండ్రులతో పెళ్లి విషయాలు మాట్లాడతారు. మొదట లండన్ లో వీళ్ళ పెళ్లి జరుగుతుంది. లండన్ లోని పెళ్లి తర్వాత తిరిగి మళ్ళీ చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీళ్ళ పెళ్లి జరుగుతుంది. సో అప్పటి నుంచి అన్యోన్యమైన జంటగా ఉంటారు. ఏనాడు విజయ్ స్టార్డమ్ కి సంగీత ఏ రోజు అడ్డుగా కనిపించలేదు. ఏ రోజు సినిమా ఫంక్షన్లకు, సాధారణంగా హీరోయిన్ వైఫ్ అంటే సినిమా ఫంక్షన్లకు అటెండ్ అవుతుంటారు, లేకపోతే సెలబ్రిటీ హోదాని మెయింటైన్ చేస్తుంటారు. కానీ సంగీత ఎప్పుడు సెలబ్రిటీ హోదాను మెయింటైన్ చేయలేదు. విజయ్ సినిమా ఫంక్షన్స్ కానీ, విజయ్ విషయాల్లో కానీ ఎక్కడ ఆమె కెమెరాల ముందు కానీ, మీడియా ముందు కానీ, సోషల్ మీడియా ముందు కనిపించలేదు. అందుకని సంగీత ఫోటోల్ని అట్లా గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత తక్కువగా కనిపిస్తుంటాయి. ఆమె ఎప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఎప్పుడు ఒక భర్త హౌస్ వైఫ్ గానే ఉన్నారు సంగీత. అటువంటి సంగీతకి ఊహించని విధంగా భర్త పైన మనస్పర్ధ ఏర్పడింది. ఎవరైతే విజయ్ పైన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు వచ్చిన గాసిప్స్ వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాయని చెప్పాలి. ఆ చిచ్చు నేపథ్యంలోనే సంగీత భర్తకు దూరం అయ్యారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టే నాటికి సంగీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ విమర్శలు వస్తున్న సమయంలో, త్రిషాకి ముడిపెట్టి విమర్శలు చేస్తున్న సమయంలో సంగీత కోర్టుకెళ్లి కేసు వేయడం, కేసు తర్వాత ఎలక్షన్ జరగడం తమిళనాడుకి. ఆ ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో మొత్తం పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. ఈ మారిపోయిన పరిణామాల నేపథ్యంలో సంగీత ఇవాళ చెంగల్పట్టు కోర్టులో తన విడాకుల కేసుని వెనక్కి తీసుకోవడం, భరణం కావాలని కోరింది సంగీత. అటువంటి సంగీత ఇవాళ విడాకుల కేసును వెనక్కి తీసుకోవడంతో తమిళనాడులో ముఖ్యంగా టీవీకే పార్టీలో విజయ్ ఫ్యాన్స్ లో ఒక సంబరం మొదలైంది. సంగీత తిరిగి తన భర్త దగ్గరికి, విజయ్ దగ్గరికి వస్తుందని, సంగీత తిరిగి రావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంగీత తిరిగి విజయ్తో కలిసి జీవించాలని కోరుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని, ఏదైతే పిల్లలు ఉన్నారో, కొడుకు కూతురున్నారో, విజయ్ మిస్ అవుతున్నారనే చర్చ జరుగుతున్న ఈ తరుణంలో సంగీత నిర్ణయం కొంత పాజిటివ్ గా మారే అవకాశం కనిపిస్తుంది. సంగీత విజయ్ మళ్ళీ ఒకటి కాబోతున్నారనే చర్చకి ఇక్కడ ఆస్కారం ఏర్పడింది. మీరు ఏమనుకుంటున్నారు నిజానికి? అంటే సంగీత విజయ్ మళ్ళీ కలిసిపోతారని భావిస్తున్నారా? అందుకే ఆమె విడాకులు పిటిషన్ ని వెనక్కి తీసుకుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.